అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇవాళ 4వ రోజు కావడంతో రాయచోటి పట్టణంలోని జగదాంబ సెంటర్లో ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గణేశుని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలకు కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కుంకుమ అర్చన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కార్తికేయ అర్చకులు ఉన్నారు. ఆయనకి తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇవాళ 4వ రోజు కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహించారు కదా, మహిళలు ఈ కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రాయచోటి పట్టణం కొత్తపేట మెయిన్ రోడ్లో రాజు ఒలింపియాడ్ స్కూల్ వద్ద గల గణపతి సన్నిధానంలో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. మనం కలవు చండీ వినాయక అంటాం. అంటే కలియుగంలో చండీ దేవతను వినాయకుడిని ఎంత పూజిస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయి. దానిలో భాగంగానే ఈ వినాయక నవరాత్రుల్లో లలితా సహస్రనామ పారాయణంతో స్త్రీలందరి చేత విశేషంగా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కుంకుమార్చన కార్యక్రమం అంతా కూడా వైభవంగా పూర్తి చేసుకుని అందరూ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. శ్రీ మహాగణపతయే నమః. ప్రధానంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి భక్తులకు? అందరికీ తెలిసినట్టే వినాయకుడికి విఘ్నేశ్వరుడు అని పేరు. అంటే ఎటువంటి విఘ్నాలు ఉన్నా కూడా ఆయన మనకు తొలగిస్తాడు. మనకు ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మొట్టమొదటగా విఘ్నాలు కలగకుండా ఆ కార్యక్రమం పూర్తి కావాలనే ఉద్దేశంతో విఘ్నేశ్వర పూజ అనేటువంటి చేసుకుంటాం. దానిలో భాగంగానే గణపతి ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ఆ శుభకార్యాన్ని పరిపూర్ణంగా నెరవేరేటట్టు కావాలంటే గణపతి అనుగ్రహం తప్పకుండా ఉండాలి కలియుగంలో. కాబట్టి వినాయకుని పూజ అనేటువంటి చేసుకుంటాం. ప్రధానంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కదా, ఆ భక్తుల దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? విశేషంగా చాలా చోట్ల చాలా గణపతులు అనేటువంటివి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేష పూజా కార్యక్రమాలు. మనకు తెలిసినట్టుగానే అన్ని దానాల్లోకెల్లా అన్నదానము అనేటువంటి చాలా గొప్పది. మనిషి ఏమిచ్చినా కూడా చాలు అనే మాట అనొచ్చు అనకపోవచ్చు, కానీ ఒక్క అన్నం భోజనం చేసినప్పుడు మాత్రమే కడుపు నిండిన తర్వాత చాలు అని చెప్పి అంటాడు. కాబట్టి అన్నదానము అనేటువంటి చాలా విశేషమైనది. అటువంటి విశేష అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నవరాత్రిలో భాగంగా విశేష కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గణపతి హోమము అనేటువంటి జరుగుతుంది. ఇలా ఒక్కొక్క గణపతి కమిటీ వారు వారి వారి శక్త్యానుసారంగా భక్తుల సహాయ సహకారాలతో విశేష కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడిని కొలువు తీర్చి ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అనునిత్యం ఈ 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆ స్వామివారిని భక్తులు దర్శించుకుంటే విఘ్నాలు కలుగుతాయని చెప్పి ఇక్కడ అర్చకులు సకల విఘ్నాలు తొలగుతాయని చెప్పి ఇక్కడ అర్చకులు కార్తికేయ స్వామి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.